రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు రెడీగా ఉన్నామని చెప్తోంది. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమంటోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు కూడా ఉంటాయన్నట్లుగా తెలుస్తోంది. అయితే మార్చి 2వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ ఉండబోతున్నట్లుగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తానికి ఎన్నికలకు రెడీగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తోంది. 4 రాష్ట్రాల అసెంబ్లీతో పాటు ఇటు లోక్సభ ఎన్నికలకు కూడా సర్వం సిద్ధం అన్నట్లుగా చెప్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్ మార్చి 2వ వారంలో ఇటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిగా సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అటు ఎన్నికలకు సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. సో నోటిఫికేషన్ కూడా మార్చిలో వచ్చేటట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. సో పూర్తి అప్డేట్స్. రఘు, ఎన్నికల కమిషన్ ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నట్టుగా నిన్ననే ప్రకటన చేసింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. అయితే ఈ లాస్ట్ టైం గత 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అప్పుడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు కూడా విడతల వారీగా దాదాపు 1 నెల రోజుల గ్యాప్లో ఎన్నికలన్నీ పూర్తి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అప్పుడు కూడా మార్చి 10వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే ఈసారి కూడా మార్చి 2వ వారంలో ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ మేరకు మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. అయితే 9, 10 తేదీల్లో వస్తుందా లేదా 13, 14 తేదీల్లో వస్తుందా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనా 2వ వారం దాటకుండా ఖచ్చితంగా నోటిఫికేషన్ బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నాకు రైట్ శివప్రసాద్, మరోవైపు ఈ ఎన్నికల వేడి మొదలైన తరుణంలో మరి పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఏ విధంగా సమాయత్తమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి? పార్టీలన్నీ ముందుగానే రెడీ అవుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ టెంటేటివ్గా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కనుక తీసుకుంటే జూన్ 1st వీక్ 2వ తారీఖు లోపల వాళ్ళు ఖచ్చితంగా అధికారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లోపల ఎలక్షన్స్ జరగాలి. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అట్లాగే. కాబట్టి వీటన్నిటికీ టైం నిర్ణీతమైనటువంటి సమయం ఆల్రెడీ ఉంది. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఎలక్షన్స్కి ఆల్రెడీ సిద్ధమవుతోంది. ఇటు బీజేపీ జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఇప్పటికే తన యొక్క ఎన్నికల సన్నాహాన్ని ఇప్పటికే ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కిషన్ రెడ్డి నేతృత్వంలో బస్సు యాత్ర ప్రారంభించి 5 క్లస్టర్స్లోనూ 5 విభాగాల్లో 5 మంది అతి ప్రధానమైనటువంటి నేతలు, కొంతమంది జాతీయ నేతలు అందరూ కలిసి 2వ తారీఖు వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ అంతా కూడా పూర్తి చేసింది. ఇట్లా ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 4 రాష్ట్రాల్లో, అలాగే మొత్తం పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి మొత్తం దేశం అంతా కూడా దానికి సంబంధించినటువంటి మూడు వచ్చేసింది. ప్రతి పార్టీ కూడా ఆల్రెడీ ఎన్నికలకు తగినటువంటి సన్నద్ధత అంతా కూడా ఏర్పాటు చేసుకుంది. కొంతమంది ప్రచారం కూడా చేసేస్తున్నారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి రాజకీయ పార్టీల వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ అన్ని విధాలు కూడా ఎలక్షన్స్కి సన్నద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఆలోచించి ప్రతి రాష్ట్రంలోనూ పర్యటించిన తరువాత మాత్రమే ఈసీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఆ పర్యటనలన్నీ కూడా పూర్తయిన తర్వాతనే ఈసీ నిన్న అధికారికంగా ప్రకటించింది. తాము సన్నద్ధంగా ఉన్నాం ఎన్నికల నిర్వహణకు కాబట్టి అని ప్రకటించింది. కాబట్టి ఖచ్చితంగా మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది నాకు. సో ఓవరాల్గా శివప్రసాద్, అంటే ఈ ఎన్నికల సినేరియో మొత్తం అంటే మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ తర్వాత సో ఏ విధంగా ఉండబోతోంది? ఒకవేళ కేంద్ర ఎన్నికల
సంఘం దీని మీద గనక ప్రకటన చేస్తే ఎప్పటి వరకుగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది? మే 25 లోపల ఎలక్షన్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. మాక్సిమం ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా కూడా మే 29వ తేదీ లోపల మొత్తం ఎన్నికలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అటు పార్లమెంట్ కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికలు కానీ అన్నీ కూడా మే 29వ తారీఖు లోపల పూర్తవుతాయి. అంటే మనం మీకు ఇందాక కూడా నేను గుర్తు చేసినట్టుగా గత ఎన్నికలు ఎట్లయితే జరిగినాయో అదేవిధంగా ఈసారి కూడా దాదాపు 9 విడతలుగానో 8 విడతలుగానో ఎన్నికలు జరిపేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4 రాష్ట్రాలు మొత్తం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని విడతల వారీగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. కాబట్టి మే 29వ తేదీ లోపల మొత్తం ఎలక్షన్ మొత్తం అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.